మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనం. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకండి అనే మాట. పరిశుద్ధమైన దాన్ని కుక్కలకు పెట్టకండి. ఇది కొంచెం మనం ఆలోచిస్తూ వచ్చాం. ఎందుకు పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టొద్దు అన్నాడు అంటే, ఆ రోజుల్లో కుక్కలు పెంపుడు జంతువులు కాదు. ఎవరో అక్కడ అడపాదడపా ఒకళ్ళిద్దరు కుక్కను పెంచుకుంటే అది పెంపుడు జంతువుల లెక్కల్లోకి వెళ్ళదు. ఇప్పుడైతే ఒక 100 మంది ఉంటే 100 మందిలో కనీసం ఒక 10 లేక 20 మంది కుక్కలు పెంచుకుంటున్నారు. అప్పుడు పెంపుడు జంతువుల లెక్కల్లోకి వస్తుంది. పెంపుడు జంతువులకు ఎటువంటి హాని చేయకూడదు. పెంపుడు జంతువులను కూడా ఇంట్లో ఒక మనిషిలాగానే వాటిని ట్రీట్ చేయాలి. అందుకే కుక్క అని అన్న ఫీల్ అవుతారండి. అది మగదైతే తమ్ముడు అనో అన్నయ్య అనో పిలవాలి. వాటికి ఆ కుటుంబ యజమాని తండ్రి అవుతాడు. కాబట్టి కుక్కని చూపించినప్పుడు మీ నాన్న వచ్చాడు అంటారు. మనుషులు కుక్కలను కంటే ఎప్పుడు మొదలెట్టారో మనకు తెలియదు, కానీ కుక్కలను పెంచుకునే దగ్గర నుంచి మనుషులు పిల్లలకి తండ్రులు అవడం కంటే కుక్కలకు తండ్రులు అవుతున్నారు. సో అలాగా కుక్కనే కాదు, ప్రతి పెంపుడు జంతువుని కూడా ఇంటిలో తమ బిడ్డల్లాగే సాకేవాళ్ళు ఇవాళ చాలా ఎక్కువైపోయారు. కుక్క నోటిలో ఉండేటువంటి కొన్ని క్రిములు మన ఆరోగ్యాన్ని చాలా పాడు చేస్తాయి. అందుకే కుక్క కరిచినప్పుడు చాలామందికి పిచ్చెక్కుతుంది. అలాగే కుక్క నాకినా కూడా కుక్క కరవక్కర్లేదు, అది నాకిన దాని ఉమ్ము మన శరీరం మీద శ్వేత రంధ్రాల్లోనికి వెళ్ళిందంటే అది మన శరీరానికి తీరని హాని చేస్తుంది. అందుకే ఇంట్లో పెంచుకున్న కుక్కలకి డీవార్మ్ చేయించుతారు, అంటే వాటికి ఆ ట్రీట్మెంట్ చేయించుతారు, వ్యాక్సినేషన్ వేస్తారు, యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ వేస్తారు. ఇంకా వాటికి రకరకాల మందులు ఇస్తూ ఉంటే అవి అప్పుడప్పుడు నాకినా పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ ఎంతైనా ఏం చెప్పినా కూడా కుక్క మనం మచ్చిక చేసుకోవడానికి వీలవుతుందేమో కానీ పక్కలేసి పడుకోవడానికి కుదరదు. దానిలో మూతిలో మూతెట్టి ముద్దులు పెట్టుకోవడం అస్సలు కుదరదు. చాలామంది పిల్లల్ని వదిలేస్తే ఆ పిల్లల్ని అవి నాకుతూ ఉంటాయి. సో ఇది చాలా డేంజర్ అన్నమాట. ఆ రోజుల్లో ఈ కుక్కల్ని వాళ్ళు ఎక్కువగా ఇంట్లో ఉంచుకునేవారు కాదు. పెంచుకోవాలనుకున్నా ఇంటి బయట కాపలాకు పెంచుకునేవారు. గొర్రెలను కాసే కుక్కలు ఉండేవి. అవి గొర్రెలను కాయటానికి వాడుకునేవారు తప్ప వాటిని పక్కలేసి పడుకోవడం, వాటికి మంచిగా దుప్పట్లు కప్పి, వాటికి మంచి బట్టలు తొడిగి, వాటిని మనం తినే ఆహారం వాటికి పెడుతూ మన ఇంటిలో మసిలేటట్టు చేయటం ఈవేళ ఉన్నట్టుగా ఆ రోజుల్లో లేదు. సో యేసుప్రభు వారు కుక్కలు అన్నప్పుడు ఆయన ఉద్దేశంలో అతి నీచమైన జంతువు అనే భావం ఉండి ఉంటుంది. అందుకే పరిశుద్ధమైంది పెట్టద్దు అంటున్నాడు. ఇంకో మాట ఏంటంటే, కుక్కలు ఎక్కడికి వెళ్ళినా అవి గుంపులుగా వెళతాయి. తర్వాత అవి ఏది పడితే అది ప్రతి కచ్చడ తింటాయి, ప్రతి కుళ్ళు పోయింది తింటాయి, ఏదైనా తింటాయి, పీతుళ్ళు కూడా తింటాయి. తర్వాత అవి సడన్గా అటాక్ చేస్తాయి. ఈ మధ్యన కుక్కల మీద ప్రేమికులు కుక్కల్ని ఏం చేయొద్దని ఢిల్లీ కోర్టుతో గొడవకు దిగారు. కానీ రోజు ఏదో ఒక మూలన ఏదో ఒక చోట కుక్కల దాడికి గురై చచ్చిపోతున్న వాళ్ళు ఉన్నారు. సో కుక్కలు చాలా ప్రమాదకరమైనవి. అవి ఎలా అటాక్ చేస్తాయో తెలియదు. ఈ కుక్కలు అంత ప్రమాదకరమైనవి కాబట్టి కుక్కల్ని పెంచుకోండి, వాటికి భోజనం పెట్టండి, కాపలాకు ఉంచుకోండి తప్ప వాటిని ఇంట్లోకి పిలిచి మేపొద్దు. కుక్కలకి చూపించేటువంటి ప్రేమను మానవత్వం కింద ప్రచారం చేసుకుంటున్నారు. కుక్కలకి ఏమన్నా ఫ్యామిలీ ప్లానింగ్ ఉంటుందేంటి? 2 పిల్లలు చాలు, 3 పిల్లలు వద్దు, 1 ముద్దు 2 వద్దు అనే ఫ్యామిలీ ప్లానింగ్ ఏమి ఉండదు. అట్లకి విచ్చలవిడిగా కంటాయి, కన్నవాటిని ఊరి మీద పడేస్తాయి. మనం మేపాల్సింది అట్లా. ఇవి పెరిగే కొద్దీ ఏం చేస్తాయి? మీ ఇళ్లలో కోళ్ళు నుంచో, మీ ఇంటిలో మీరు వండుకునే వస్తువుల నుంచో మీ పిల్లలు ప్రశాంతంగా ఎక్కడికి వెళ్ళలేరు. సో చాలా సమస్యలు ఉన్నాయి. అందుకే యేసుప్రభు వారు బహుశా ఈ కుక్కల గురించి మాట్లాడాడేమో. యేసుప్రభు ఉద్దేశంలో భయంకరమైన వారు, చెప్పేదానిని వినని వారు. కుక్కని రోడ్డు మీదకు వస్తున్నారు, ఎటు నుంచి ఏది దాడి చేస్తుందో తెలియదు. ఇవి భయంకరమైనవి, ఏది చెప్పినా వినవు కదా. కుక్కను కూర్చో అంటే కూర్చోదు. ఇంట్లో పెంచుకునే కుక్కకి ట్రైనింగ్ ఇస్తే అది చెప్పిన మాట వింటుంది, కూర్చో అంటే కూర్చుంటుంది. ఈ మధ్యన ఎక్కలు చెప్పే కుక్కలు వచ్చినాయి, లెక్కలు చెప్పే కుక్కలు వచ్చినాయి, ఇంటికి సరుకులు తెచ్చే కుక్కలు వచ్చినాయి, ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే సహాయం చేసే కుక్కలు వచ్చినాయి. కొంతమంది సడన్గా వాళ్ళు ఈ ఫిట్స్ వచ్చి పడిపోతారు, అటువంటి వాళ్ళ కుక్కలను పెంచుతారు. అవి ఏం చేస్తాయంటే
ఆ మనిషిని కింద పడిపోకుండా వెంటనే పక్క నుండి ఆదుకుంటాయి అన్నమాట. అవి గమనించేస్తాయి. వాటికి ఎలా తెలుస్తుందో తెలియదు కానీ ముందే గమనించేస్తాయి. అలాగే నిఘాలో ఎవరు ఎటువంటి వాళ్ళో, లేక బాంబులు పెట్టారో, హత్య ఎక్కడ జరిగింది, ఇలాగా వాటి వల్ల ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి. వాటికి ట్రైనింగ్ ఇవ్వాలి. ఈ ట్రైనింగ్ ఇచ్చినటువంటి కుక్కలు కాకుండా మామూలుగా రోడ్డు మీద తిరిగేవైతే భయంకరమైనవి, ఏం చెప్పినా వినవు, ఎదురు తిరిగి నీ మీద దాడి చేస్తాయి. కుక్కల గురించి నూతన నిబంధనలో దాదాపు 5 సందర్భాలు కనబడతాయి. మొదటి సందర్భం ఇక్కడ రాయబడిందే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. కుక్కలకు పెట్టకండి అని ఎందుకు అంటున్నాడు? అవి చీల్చేస్తాయి అంటున్నాడు, అంటే దాడి చేస్తాయి అని. లూకా సువార్త 16:21లో అక్కడ బల్ల మీద నుంచి పడేటువంటి రొట్టె ముక్కల కోసం కుక్కలు కక్కుర్తి పడతాయి కదా అని చెప్పడానికి కుక్కలను వాడారు. అంటే కక్కుర్తి స్వభావం, ఏది మిగిలిపోయినా అది మాకు వరకు వస్తుందని ఎదురు చూచేటువంటి ఆ నైరాశ్య స్వభావం. ఇంట్లో పెంచుకున్న కుక్క పిల్లలు బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కల కోసం చూస్తాయి. రోడ్డు మీద తిరిగే కుక్కలు నీ చేతిలో నుంచి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తాయి. సో రోడ్డు మీద తిరిగేవి కక్కుర్తి పడితే, ఇంట్లో ఉండేవి నిరాశతో నిస్పృహతో ఏదైనా దొరుకుతుందేమోనన్న ఆశతో ఎదురు చూసేటువంటి స్వభావం కలిగినవి. సో ఈ 2 భావాలు అక్కడ కనపడుతున్నాయి. చీల్చివేసేవి, కక్కుర్తి పడేవి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో దుష్టులైన పరిచారకుల గురించి మాట్లాడతాడు. వీళ్ళు ఏ విధంగా సంఘాన్ని చీల్చేస్తారో, సంఘంలో గొడవలు పెడతారు, తమ స్వలాభం కోసం ఆలోచిస్తారు. వీళ్ళందరి గురించి మాట్లాడుతున్నాడు, దుష్టులైన పనివారు. ఇటువంటి దుష్టులైనటువంటి పనివారు గురించి 22వ కీర్తన 16వ చరణంలో కూడా చూస్తాం. ఆ తర్వాత 2 పేతురు 2:22లో దురాశపరుల గురించి మాట్లాడాడు. కక్కిన దానికి తిరుగుతున్న కుక్కలు అని. ఎవరు వాళ్ళంటే 2 పేతురు 2వ అధ్యాయం మొత్తం చదివితే అర్థమవుతుంది. చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. డబ్బు ఆశించేవాడు, స్త్రీని ఆశించేవాళ్ళు, దురాశపరుల గురించి మాట్లాడుతాడు అధ్యాయం అంతా కూడా. సో ఇటువంటి దురాశపరులు. ప్రకటన గ్రంథం 22:15లో అయితే పరలోకంలో నుండి తిరస్కరించబడిన వారు, పరలోక ప్రవేశం నిరాకరించబడిన వారి లెక్కల్లో ఈ కుక్కలను చేర్చారు. సో కొత్త నిబంధనలో కుక్కల గురించిన ప్రయోగం, లేకపోతే కుక్కల గురించినటువంటి ప్రస్తావన ఎక్కడా కూడా మంచిగా లేదు, ఎక్కడా కూడా అది మేలుకరంగా లేదు, ఎక్కడా కూడా ఉపయోగకరంగా లేదు. కుక్కలను గురించినటువంటి ప్రస్తావన కొత్త నిబంధనలో చీల్చివేసేవిగా, కకృతి పడేవిగా, దుష్టత్వం కలిగినవిగా, దురాశతో నిండినవిగా, తిరస్కరించబడేవిగా కనబడుతున్నాయి. ఇటువంటి వాళ్ళతో కాస్త జాగ్రత్త అని యేసుప్రభు చెప్తున్నాడు. యాక్చువల్గా ఈ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళకి ఏమీ చెప్పొద్దు అని అనట్లేదు, కానీ అటువంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి అన్నాడు. యేసుప్రభు సువార్త చెప్పొద్దు అనట్లేదు, సువార్త చెప్పమని ఆయన చెప్పాడు చాలాసార్లు. మీరు అందరి దగ్గరికి వెళ్ళి సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు యేసుప్రభు వారే స్వయంగా. మీరు మత్తయి సువార్తలో మీరు 9వ అధ్యాయం 10వ వచనం చూస్తే, ఆయన ఒక ఇంట్లో భోజనానికి కూర్చుని ఉండగా సుంకరులను పాపులను వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చున్నారు. ఆయన వారికి బోధించాడు. సుంకరులు, పాపులు అని ఎందుకన్నారంటే, వీళ్ళు మంచి వినడానికి ఇష్టపడరు, విచ్చలవిడితనానికి అలవాటు పడిన వాళ్ళు, మంచి నీతి, సత్యము, సువార్త అనే వాటిని ఏమాత్రము ఆమోదించరు. వీళ్ళు బేసిక్గా యేసు ప్రభువుని వ్యతిరేకించేవాడు. కానీ వాళ్ళతో ఆయన కూర్చున్నాడు, వాళ్ళకు కూడా ఆయన బోధించాడు. కానీ యేసు ప్రభు కుక్కలకు పరిశుద్ధమైనవి పెట్టొద్దు, పందుల ముందు ముత్యాలు వేయొద్దు అన్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, అటువంటి వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి, ఇంకా వాళ్ళకి ఏం చెప్పకండి. ఇదే మాట మనం చదివినప్పుడు ఇదే రకమైన ఒక సూచన మత్తయి సువార్త 10:14లో ఆయన చెప్తాడు. ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనాను ఆ పట్టణమునైనాను విడిచిపోనప్పుడు మీ పాదధూళి దులిపేయండి అన్నాడు. కానీ అక్కడ కూర్చొని వాదన చేసి వాళ్ళని నోర్లు మూయించి రండి అని చెప్పలే. నోరు మూయించడం మన పని కాదు, నోరు మూయించడం దేవుని పని. కొంతమందికి కుక్కలాగా అరవడం ఇష్టం, అటువంటి వాడికి నువ్వు ఎన్ని చెప్పినా అరుస్తాడు. కొంతమందికి పందిలాగా బురదలో దొరలడం ఇష్టం, వాళ్ళకి నువ్వెన్ని చెప్పినా బురదలో దొర్లుతారు, నువ్వు పట్టుకుంటే నిన్ను కూడా బురదలోకి లాగుతారు. సో మనం మాట్లాడాలి, కానీ
మాట్లాడేటప్పుడు వాడు ఎటువంటి వాడో ఒకసారి జాగ్రత్తగా వివేచిస్తే అర్థమైపోతుంది. ఏది చెప్పినా దానికి వ్యతిరేకంగా వస్తున్నాడు అనుకోండి, ఏం చెప్పినా నీతో గొడవ పట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనుకోండి, ఏం చెప్పినా దాన్ని అపార్థం చేస్తున్నాడు అనుకోండి, ఏం చెప్పినా కొట్లాటకు దిగుతున్నాడు అనుకోండి, ఏం చెప్పినా నీ మీద ఎదురుదాడి చేస్తున్నాడు అనుకోండి, నీ మనసులో ఏం రావాలంటే వీడు కుక్క అనమాట. వీడు కుక్కలంటాడు. ఇంకా వీడికి చెప్పడం అనవసరం. ఒకసారి చెప్పాను, వాడికి అర్థం కాలేదు. అర్థమైనవాడు ఏం చేస్తాడంటే మళ్ళీ మళ్ళీ అడుగుతాడు, ప్రశ్నిస్తాడు. అర్థం కానివాడు ఏం చేస్తాడు? దాడి చేస్తాడు, ప్రశ్నించడు. దాడి చేస్తున్నాడంటే వాడికి అర్థం కాలేదు. అర్థం కావట్లేదు కనుక నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా వినడానికి ఇష్టపడడం లేదంటే నువ్వు మాట్లాడడం వ్యర్థం. మీరు జాగ్రత్తగా వింటున్నారు కనుక చెప్తున్నాను. ఇక్కడ కూడా మీ దగ్గర కూడా చెప్పేటప్పుడు కొంతమంది కొన్ని తిక్క పనులు చేస్తూ ఉంటారు. కొంతమందికి వినడానికి ఇష్టం ఉండదు, వాళ్ళకి చెప్పడం అనవసరం. తిరస్కరిస్తున్నారు అనుకోండి, కావాలని చేస్తున్నారు. ఇప్పుడు ఒకసారి అర్థం కాలేదు చెప్పావు, రెండోసారి అర్థం కాలేదు చెప్పావు, మూడోసారి చెప్తున్నప్పుడు కూడా వాళ్ళు విపరీత వాదనకు దిగుతున్నారంటే వాళ్ళు కావాలనే తిరస్కరిస్తున్నారు. అర్థం కాదు, నువ్వు చెప్పేది వాళ్ళకి నచ్చలేదు. యేసయ్య కాలంలో ఎవరు కుక్కలను పెంచుకునేవారు కాదు. కాబట్టి యేసుప్రభువు ఏమన్నాడంటే వినడానికి ఇష్టం లేని వాళ్ళు పందిలా కుక్కలాగా పరిగణించండి, వాళ్ళకి చెప్పండి, కానీ వాళ్ళు ఎలా స్పందిస్తున్నారో కూడా ఆలోచించండి అంటున్నాడు. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 24-26 వచనాలు. సత్య విషయమైన అనుభవజ్ఞానం వారి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టబడిన వీరు ఇరులో నుండి తప్పించుకొని మేలుకొందరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. కీడు సహించుకోగలగాలి, సాధువుగా బోధించాలి, సాధుత్వాన్ని ప్రదర్శించాలి. జగడమాడకూడదు. ఇద్దరు అరుచుకుంటున్నారు అనుకోండి, అరుపులు ఎందుకు పెరుగుతున్నాయంటే ఇద్దరు తగ్గట్లేదు. ఎవడో ఒకటి తగ్గాడు అనుకోండి, అవతల వ్యక్తి అరిచి ఇంకా మన వల్ల కాదు, అవతలుడు ఏం మాట్లాడట్లేదని సైలెంట్ అయిపోతాడు. మాటకు మాట ఇచ్చినప్పుడే అక్కడ సమస్య వస్తుంది, కానీ మాటకు మాట ఇవ్వనప్పుడు సమస్య రాదు. అటువంటి వాళ్ళ విషయంలో జాగ్రత్త. అటువంటి వాళ్ళతో జగడం పెట్టుకోవద్దు, అటువంటి వాళ్ళతో కీడు చేయొద్దు, అటువంటి వాళ్ళతో గొడవకు దిగొద్దు, జాగ్రత్తగా మాట్లాడు అంటున్నాడు. 2 తిమోతి 3వ అధ్యాయం, ఇందాక 2వ అధ్యాయం చూశారు కదా, 3వ అధ్యాయం 1వ వచనం. మా అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు, స్వార్థం ఉన్నవాడు కూడా వినడు, ధనాపేక్షలు, బెంకుమలాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. ఈ లక్షణాలన్నీ ఎవరికి ఉంటాయి తెలుసా? దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించే వారికి ఉంటాయి. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ ప్రేమించేవాడు తన స్వార్థమే జరగాలనుకుంటాడు, తనకు నచ్చిందే చేయాలనుకుంటాడు, తన ఎవరి మాట వినడు, తన అభిప్రాయం నెగ్గాలనుకుంటాడు, ఎటువంటి ద్రోహం చేయడానికైనా వెనుకాడాడు, చాలా మూర్ఖత్వాన్ని కనబరుస్తాడు. సజ్జన ద్వేషులు, మంచిని ఎప్పుడు కూడా స్వీకరించరు. వీళ్ళు ఎలా ఉంటారంటేనంట పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినే ఉంటారు. ఇట్టు వారికి విముఖుడవై ఉండుము. నువ్వెవరితో మాట మంతి లేకుండా ఉంటావో చెప్పమంటావా అన్నాడు పౌలు గారు. అసలు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట కూడా మాట్లాడొద్దు, వాడికి ఏం చెప్పొద్దు, అసలు వాడు కనపడితే నువ్వు దూరంగా వెళ్ళిపో. ఎవరు వాళ్ళు? పెద్ద లిస్ట్ ఇచ్చాడు ఇక్కడ. మధ్యలో అతిద్వేషులు అన్నది ఏదో వదిలేసినట్టున్నాను, దాదాపుగా 19 లేక 20 లక్షణాలు చెప్పుకొచ్చాడు. కాబట్టి మీరు అందరూ వీటిని బాగా చదివి మనసును పెట్టుకోండి. ఈ లిస్ట్లో ఉన్నటువంటి ఎటువంటి వాడితో నువ్వు స్నేహం చేసినా, ఎటువంటి వ్యక్తితో నువ్వు దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేసినా దెబ్బతినేస్తావు. వాడు ఏం చేస్తాడంటే, కుక్క ఏం చేస్తుంది? చీల్చేస్తుంది. పంది ఏం చేస్తుంది? చీల్చేస్తుంది, నీ మీద దాడి చేస్తుంది. వాడు మూర్ఖుడు, వాడికి చెప్తే వాడు నీ మీద పడుతాడు. గర్వం కలిగిన వాడు చెప్తే నీ మీద లేస్తాడు. పైకి భక్తిగా నటిస్తున్నాడు, వాడితో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండు. సో పౌలు గారు ఇక్కడ మాట్లాడుతుంది,
కావాలని తిరస్కరించే ఇటువంటి వాళ్ళతో నువ్వు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయి. కానీ దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. రామపత్రిక 5:10 అయితే, ఏలైనగా మనం శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించడు చేత మన నిశ్చయముగా రక్షించబడదు అంటున్నాడు. శత్రులమై ఉండగా కూడా యేసుప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు. మనం బలహీనమై ఉండగా, మన శత్రులమై ఉండగా, లోకానుసారమైన వ్యక్తులమై ఉండగా, దైవ విరోధులమై ఉండగా కూడా యేసుప్రభు మన అందరి కొరకు ప్రాణం పెట్టాడు. అంటే అక్కడ ఏం అర్థం చేసుకోవాలి? యేసుప్రభు మనల్ని అందరినీ కోరుతున్నాడు, మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు, మనకందరికీ సహాయం చేయాలని ఆశపడుతున్నాడు, మనల్ని కూడా బలపరుస్తున్నాడు. మనందరి పట్ల కూడా ఆయన మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. కానీ నువ్వు మాటి మాటికి ఆయనపై తిరుగుబాటు చేస్తూ, మాటి మాటికి ఆయనకు దూరం అవుతూ, మాటి మాటికి ఆయనను ద్వేషిస్తూ, ఎన్నిసార్లు చెప్పినా లోబడకపోతే మరుతిరుగు లేకుండా హఠాత్తుగా మరణము నీ మీదకి వస్తుంది. దేవుడు ప్రేమిస్తున్నాడు, యేసుప్రభు కూడా ప్రేమిస్తున్నాడు. దేవుడు నీకు అవకాశాలు ఇస్తాడు, యేసుప్రభు కూడా అవకాశాలు ఇస్తాడు. దేవుని సువార్త ప్రతి వ్యక్తి దగ్గరకు వస్తుంది. కానీ విని విశ్వాసం ఉంచిన వాళ్ళకి, విని విధేయత చూపించిన వాళ్ళకు మాత్రమే దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. ఏదైనా చేయగలడు, గతమంతా మార్చగలడని ఒక ఆయన పాట రాసేసాడు. ఆయన అలా చేయడు, అందరి జీవితాలు మార్చేయడం ఆయన పని కాదు, మారడం మన పని. ఆయన మార్చాడు. ఆయన మార్చేటట్టయితే సువార్త ఎందుకు? ఆయన మార్చేటట్టయితే సువార్త ఎందుకండి? తన్ని ఎందరు అంగీకరించరు అనే మాట తీసేయాలి. ఆయన మార్చేసుకుంటాడు, మనల్ని చరిత్ర అంతా మార్చేస్తాడు, జీవితం అంతా మార్చేస్తాడు. ఆయన మార్చడు. ఆయన మార్చడానికి ప్రయత్నం చేయడు, నీ దగ్గరికి సువార్త మాత్రమే పంపిస్తాడు. అందుకే ఎప్పుడు నేను చెప్తాను, యోహాను సువార్త 3 చివరి వచనం, కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడగాని దేవుని ఉగ్రత వాని మీద నిలుచును. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ యేసుప్రభు ప్రేమిస్తున్నాడు. ఇక్కడ ఉన్న అందరి కొరకు యేసుప్రభు ప్రాణం పెట్టాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రక్షించాలనుకున్నాడు. కానీ మీ వెంబడి పడ్డో కొన్నిట్లో భలే తీస్తారు సినిమాలు. ఒక అబ్బాయి వంట చేస్తుంటే, ప్రభువా ఎలాగంటే యేసయ్య పక్క నుంచి సాయం చేస్తున్నాడు. ఒకడు నడిచి అలసిపోతుంటే, నీకు నేను సాయం చేస్తానని పక్క నుంచి భుజం మీద చేసుకున్నాడు. ఒక అతనేమో భయపడిపోతుంటే నేనున్నాను అన్నాడు. ఒకడు ఏడుతుంటే నేనున్నాను అన్నాడు. ఒకడు మందు తాగుతుంటే పక్కన ఉన్నాడు. అంటే ఎలా క్రియేట్ చేశారంటే, నువ్వు మందు తాగుతున్నా యేసుప్రభు నీ పక్కన వచ్చి నిన్ను బతిమలాడుకుంటాడు, రాబిడ్డా అని. నేను కూడా సత్యం మనకు స్వాతంత్రం ఇస్తుందనే పాటలో యానమోళ్ళు ఒక స్కిట్ వేశారు. ఆ స్కిట్లో వాడు దేవుని కొరకు వెళ్దాం అనుకుంటే అన్ని శక్తులు పక్కన లాగుతూ ఉంటాయి. ఇంకో పక్క నుంచి వేసే బతిమలాడుతున్నట్టు స్కిట్ ఉంది. దాన్ని చూసి ఒక ఆయన నాతో గొడవ దిగాడు, నువ్వు వాక్యానికి విరుద్ధంగా స్కిట్ వేయించావన్నా. నేను లేదు, ఏం పెట్టాలో తొయ్యలేదు నాకు. నిజంగానే దేవుని ప్రేమ మనల్ని బలవంత పెడుతుంది కదా, ఆ ఉద్దేశంతో పెట్టాను. కానీ మీరు చెప్పింది కూడా కరెక్టే అన్నాను. నువ్వు మందు తాగుతుంటే యేసుప్రభు నీ పక్క వచ్చి, నా బిడ్డ తాకనన్నా, వద్దురా బాబు, మంచిది కాదురా, నువ్వు ఏదో పనులని చేస్తుంటే పక్కన కూర్చొని, నువ్వు వ్యభిచారం చేస్తాను, నువ్వు పనికిమాలిన పనులు చేస్తానని పక్కన కూర్చొని నేను బతిమలాడ్డావు. అయిపోయింది. సిలువ మీద ప్రాణం పెట్టడం వరకే దేవుడు చేశాడు. ఇప్పుడు అందుకే సువార్త పంపిస్తున్నాడు. అది విని మనం అంగీకరించి, మన బుద్ధి మార్చుకొని, మన పద్ధతి మార్చుకొని, మన మారు మనసు పొంది, మన సిలువనెత్తుకొని, యేసుప్రభు అంటాడు, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువ అంటే మాటకు అర్థం ఏంటి? నీ శ్రమను నువ్వు భరిస్తూనే ఆయన వెనకాల రావాలి. వద్దురా నాయన, నీ శ్రమ అంతా నేను పడతాను, నువ్వు మాత్రం ఎంజాయ్ చేయి లైఫ్ని అని అనడం. దేవుని ప్రేమను చెప్పి దేవుని పరిశుద్ధతను దిగజార్చేశారు. ఇప్పుడు పాటలు కూడా అలాగే వస్తున్నాయి. డాడీ నా ప్రియుడా, నీ డాడీ నీ ప్రియుడు నేను సంకనెత్తుకున్నాడు కాదు, తొక్క తీసేస్తాడు. ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి భయపడకుడి. మనుషులకు భయపడద్దు అన్నాడు, కానీ ఎవరికి భయపడమన్నాడు? ఆత్మను దేహమును దేవుడికి భయపడమని వాక్యం సెలవిస్తుంది. ఎలా తీసుకొచ్చేసారంటే, సేవకులు కూడా దేవుడికి భయపడక్కర్లేదు, దేవుడు మంచోడు, దేవుడు నిన్ను శిక్షించడు, నువ్వు యేసు ప్రభువులో ఆయన దగ్గరకు వచ్చేస్తే దేవుడు నిన్ను దగ్గరికి చేర్చుకుంటాడు, నువ్వేం చేసిన పాపాలు క్షమించేస్తాడు, నిన్ను హక్కును చేర్చుకుంటాడు, నీ కన్నీళ్లు తురుతాడు,
తల్లి కంటే ప్రేమ కలిగిన వాడు తండ్రి కంటే ప్రేమ కలిగి, నేను కూడా చెప్తాను. కానీ దీన్ని ఎక్కువ చేసి దేవుని పట్ల ఉండాల్సినటువంటి భయాన్ని పూర్తిగా విస్మరించేశారు. మనం దేవుడు మనలను తండ్రి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, తల్లి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని ఆయన పరిశుద్ధుడు అన్న విషయం మర్చిపోకూడదు. ఆయనను చూచి శరాపులు కూడా 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటూ 2 రెక్కలు ఎగురుతున్నాయని మర్చిపోకూడదు. హెబ్రీ పత్రిక 12:28 12వ అధ్యాయంలో ఆ కొంచెం పైనుంచి చదివినప్పుడు సియోను పర్వతాన్ని గుర్తు చేస్తున్నాడు. ఆ సియోను పర్వతం దగ్గర దేవుని మహిమ దిగి వచ్చినప్పుడు ఎవరిని కూడా కొండ తాకడానికి వీల్లేదన్నాడు. కొండ తాగితే చంపేస్తానని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు అని అంటున్నాడు. కాబట్టి అటువంటి స్థితికి ఇప్పుడు మీరు రాలేదు. ఇప్పుడు మిమ్మల్ని దేవుడు కొండ దగ్గర పిలవలేదు, ముట్టుకుంటే చస్తారని బెదిరించడం లేదు. ఆ రోజునైతే అలా భయపెట్టాడు. అయితే అటువంటి దేవుని దగ్గరికి ఈవేళ మీరు రాకపోయినా మనం భయంతోటే ఉండాలి. పైనుంచి 18 వచనం నుంచి చదివినప్పుడు స్పృశించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును భూరధ్వనికిని మాటల ధ్వనికి మీరు వచ్చి ఉండలేదు. దేవుడి వేళంత భయంకరంగా మీకు కనబడి మిమ్మల్ని భయపెట్టి రప్పించుకోవడం లేదు. యేసుక్రీస్తు సిలువను చూసి ఆయన ప్రేమను అర్థం చేసుకొని, దేవుడు యేసుక్రీస్తులో చేసిన పాప ప్రాయశ్చిత్తాన్ని అర్థం చేసుకొని దేవుని దగ్గరికి మీరు వచ్చారు. వచ్చినా సరే 24వ వచనం, క్రొత్త నిబంధనకును మధ్యవర్తి అయిన యేసునందుకును హేవెల కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుని బిడ్డలయ్యే భాగ్యం వచ్చింది. అంత మాత్రాన దేవుడు చులకనైపోలేదు. చదువుదాం 25వ వచనం, మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపుకున్నట్లు చూచుకొనుడి. మీకు బుద్ధి చెప్తున్నటువంటి వాళ్ళు నిరాకరించొద్దు. దేవుడికి భయపడండి, దేవునికి లోబడండి అని చెప్తున్న మాటల్ని తేలిగ్గా ఎంచుకోవద్దు. జాగ్రత్త. వారు భూమి మీద బుద్ధి చెప్పిన వాని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవటం మరి నిశ్చయం కదా. భూమి మీద చెప్పిన మాట వినకపోతే పిల్లలకు తన్నులు పడతాయి. చట్టం మాట వినకపోతే చట్ట ప్రకారం శిక్షించబడతారు. సమాజ కట్టుబాట్లకు లోబడకపోతే సమాజం నుండి వెలివేయబడతారు. భూమి మీద బుద్ధి చెప్పుతున్నప్పుడు వినకపోతే తప్పించుకోలేకపోయినప్పుడు మరి పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వారిని తృణీకరిస్తే తప్పించుకుంటామా చెప్పండి? అందువలన నిశ్చలమైన రాజ్యాన్ని పొంది దైవ కృప కలిగి ఉందము. 28వ, అందువల్ల మనం నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉందము. అనర్హుడు అయినటువంటి నీకు అర్హతనిచ్చాడు, అయోగ్యుడు అయిన నీకు యోగ్యతనిచ్చాడు, పాపమైన నీకు పరలోకం ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు, నీచుడు అయిన నీకు తనతో ఉండే భాగ్యం ఇచ్చాడు. ఇవన్నీ నువ్వు పాపం చేయడానికి అవకాశాలు కాదు. దేవుడు అనర్హుడినైనటువంటి నాకు అర్హతనిచ్చాడే, పాపినైన నాకు పరిశుద్ధ రాజ్యంలో పాలిభాగస్తుడుగా చేశాడే, నీచుడైనటువంటి నాకు బిడ్డనవ్వగలిగిన భాగ్యం ఇచ్చాడే, నరకానికి వెళ్ళిపోవలసిన నాకు నిత్యజీవానికి వెళ్లాల్సినటువంటి దారిలోకి తెచ్చాడే. ఇక నుంచి నేను బాధ్యతగా వ్యవహరించాలి, నాకు ఇవ్వబడిన జీవితాన్ని నేను పదిలంగా కాపాడుకోవాలి అని అనుకోవాలి. కుక్కలాగా పందిలాగా మారకూడదు. కుక్కలాగా పందిలాగా మారితే ప్రకటన గ్రంథం 22:15 నువ్వు పరలోకంలోకి వెళ్ళవు. ఎన్నిసార్లు చెబుతున్నా లోబడక, ఎంత చెప్తున్నా అర్థం కాక, ఆ కుక్క స్వభావం పంది స్వభావం మీలో ఎవరైనా ఉంటే మీరు కృపను కోల్పోతారు, కఠినమైనటువంటి దేవుని తీర్పుకు గురవుతారని మర్చిపోకండి. నేను ఎప్పుడు చెప్తాను, నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు చేసే ప్రతి క్రియ లెక్కలోకి వస్తుంది. నువ్వు ఏ కొలత కొలుస్తావో అదే కొలతలో నీకు కొలవబడుతుంది. జాగ్రత్త. ఇక్కడ చిన్నపిల్లలు అనుకోవచ్చు, మమ్మల్ని దేవుడు వదిలేస్తాడులే, చిన్నపిల్లలు అంటే దేవుడికి ఇష్టం కదా. యవన కాలంలోకి వచ్చిన వాళ్ళు అనుకుంటారు. యవన కాలంలోకి వచ్చిన వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఏది సీరియస్గా తీసుకోరు. నేను ఎంత చెప్పుతున్నా దానికి వ్యతిరేకంగానే వెళ్తారు. అయినా పిల్లల్ని కూర్చోబెట్టి చెప్పడం మానట్లేదు. నేను నా ప్రయత్నం నేను చేస్తున్నాను. వాళ్ళకి ఏది అర్థం కాదు. వయసు వచ్చిన వాళ్ళకి ఏది తలకెక్కదు. అయ్యేముందలేరా జీవితంలో అన్ని చూసాం, ఏమవుతుందిలే. యవన కాలంలో ఉన్నవాడికి ఏమో వాడి ఊహాలోకంలో తిరుగుతూ వాడికి వాస్తవాలు అర్థం కాకుండా పోతే, పెద్ద వయసు వచ్చిన వాళ్ళకి అనుభవం మీదకెక్కి ఇలాగ ఎన్ని మాటలు ఏం లేదేంటి, ఏసయ్య వస్తాడు ఎక్కడొచ్చాడు, చచ్చాక ఎవడు చూశాడు రా,
ఏమో పెద్ద వయసు ఉన్న వాళ్ళకి నిర్లక్ష్యం, యవనంలో ఉన్నటువంటి వాడికి నిర్లక్ష్యం, చిన్నపిల్లలకు నిర్లక్ష్యం. దేవుడు ఎవరినే వదలడు. ప్రభువా తెలియజేశాను ఆయన. కొన్నిసార్లు దొరికిపోయిన వాళ్ళు ఏమంటారు? దొరికిన ప్రతి ఒక్కడు పొరపాటే అంటాడు. మర్డర్ చేశా కూడా తెలియజేశాను అంటాడు. రేప్ చేసినాడు కూడా తెలియజేశాను అంటాడు. ఇదే విచిత్రం. దొరికిన ప్రతి ఒక్కడు తెలియక చేశానంటాడు. మామూలుడైతే తెలియజేశానంటావేంట్రా అని తంతం. అదే వాడి దగ్గర డబ్బు రాజకీయం ఉంటే ఆడు తెలియజేశాడండి అని అందరూ ఆడి వైపు మాట్లాడతాం. ఇవాళ డబ్బు రాజకీయంతో న్యాయం మార్చేయచ్చు, కానీ దేవుడు ముందు ఇవన్నీ కుదరవు. ప్రతి మోకాలు యేసునామమున వంగాల్సిందే. ప్రతి క్రియకు ప్రకటన 22:12 ప్రతి వానికి వాని క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలము ఇస్తాడు. నువ్వు చర్చికి వచ్చిన దగ్గర నుండే కాదు, నువ్వు ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా దేవుడు నేను అబ్జర్వ్ చేస్తున్నాడు. ఒకసారి ఇంటికి వెళ్ళి కూర్చొని ఒక పుస్తకం తీసి రాసుకోండి, ఎన్ని తప్పులు మీరు చేశారు. చర్చిలోకి వచ్చిన దగ్గర నుంచి ఇంటికి వెళ్ళిన దాకా ఎన్ని చేశారో ఒక చిట్ట రాసుకోండి. మళ్ళీ ఆదివారం వచ్చే వరకు ఒక చిట్ట రాసుకోండి. మీరు రాసినవే మీకు చాలా ఎక్కువైపోతాయి. ఇవాళ భయము లేని తరంలోనికి వచ్చాం. భయము లేని తరం, దేనికి భయపడని తరం, ఏది చెప్పినా పట్టించుకొని తరంలోకి వచ్చాం. అదే పద్ధతి ఒకవేళ నీకు వస్తే నువ్వు నాశనం అయిపోతావు. దైవ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవను చేద్దాం. వినయ భయభక్తులు. ఇక్కడ కూర్చొని దేవుడు మాటలు వింటూ భయము భక్తి లేని ప్రవర్తన మనలో చాలా మంది కలిగి ఉన్నాం. నీకు భక్తి లేదు, భయం కూడా లేదు. దేవుడు నిన్ను అగ్నిలో తగలబెట్టకుండా ఎలా ఉంటాడు? మొదటి సమూయేలు గ్రంథంలో సౌలు అనే ఒక వ్యక్తి కనపడతాడు. దేవుడు ఇతనికి అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని ఇతడు చేజార్చుకున్నాడు. 13వ అధ్యాయంలో సమూయేలు చెప్పాడు, నేను వచ్చే వరకు మీరు యుద్ధానికి వెళ్ళకండి అంటే సౌలు కంగారు పడి బలులర్పించి జనాలను తీసుకొని యుద్ధంలోకి వెళ్ళడానికి రెడీ అయిపోయాడు. ఆ రోజునే దేవుడు అన్నాడు 13వ అధ్యాయం 14వ వచనంలో 13, అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనుకొని వివేక పనికి చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలబడదు. దేవుడు నీ రాజ్యమును, నీ పరిపాలన శాశ్వత కాలం ఉంచాలనుకున్నాడు. కానీ నువ్వు చేస్తున్నటువంటి అవిధేయ పనులు దేవుడికి నచ్చట్లే. ఆయన మాట వింటలేదు నువ్వు. 14వ వచనం, యెహోవా తన చిత్తానుసారమైన మనసు కలిగిన ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు గైకొనకపోతేవి గనక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించునని చెప్పేశాడు. మరి అన్నప్పుడు ఇక సౌలు రాజుగా ఉండకుండా తీసేయాలి కదా? లేదు, సౌలుకు కృపనిచ్చాడు. 15వ అధ్యాయంలో దేవుడు అతనికి కృపనిచ్చాడు. అతనికి మరొక అవకాశం ఇచ్చాడు. అతనికి మరొక బాధ్యతనిచ్చాడు. 15:1, ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలుకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. దేవుడు మాట విను. ఎందుకంటున్నాడు? వీడు వినడు. వినే లక్షణం లేదు వీడికి. కానీ దేవుడు వినడని తెలిసిన ఇంకో అవకాశం ఇచ్చాడు. దేవుడు నీకు అవకాశాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మీకు ఈవేళ బ్రతకడానికి ఒక అవకాశం ఇచ్చాడు. ఆయన చర్చిలో కూర్చోబెట్టి ఆయన మాటలు వినే అవకాశం ఇచ్చాడు. మీరు ఇలాగే దేవుని మాటను తిరస్కరించుకుంటూ పోతే మళ్ళీ ఆదివారం మీరు చర్చికి రారేమో, నాకు తెలియదు. అందరూ చచ్చిపోతారు, యాక్సిడెంట్లు అయిపోతాయి, పాములు కరిసేస్తాయి, తల మీద ఫ్యాన్ పడిపోతుంది, ఎలక్ట్రికల్ షాకులు తగులుతాయి, గుండె ఆగిపోతుంది. ఇవన్నీ నేను చెప్పట్లేదు, ఈ శాపాలు నేను పలకను. దేవుని సేవకుడుగా నా ఉద్దేశం అది కాదు. కానీ నువ్వు దేవుని మాట వింటూ మానేస్తే దేవుడు నీతో మాట్లాడటం మానేస్తాడు. యెషయా గ్రంథం 66:4, నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చు వాడొకడును లేకపోయాను, నేను మాట్లాడినప్పుడు వినివాడొకడును లేకపోయాను. నేను పిలిచినప్పుడు వింటం లేదు, నేను మాట్లాడినప్పుడు వింటం లేదు. నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసిరి, నాకు ఇష్టము కాని దాన్ని కోరుకొనిరి, కావున నేను వారిని మోసములో ముంచుదును. నేను పిలిచినప్పుడు వింటం లేదు, నేను మాట్లాడినప్పుడు వింటం లేదు, కాబట్టి వాళ్ళ పరీక్షలో ఫెయిల్ అవ్వను, కాబట్టి వాళ్ళకి యాక్సిడెంట్ అవ్వను, కాబట్టి వాళ్ళకు రోగం వచ్చును, కాబట్టి వాళ్ళకి గుండె ఆగిపోను, కాబట్టి వాళ్ళను పాములు కరుచును, కాబట్టి వాళ్ళకి అన్ని నష్టం వచ్చును అని చెప్పలే. ఇవన్నీ హిందూ మతంలోంచి వచ్చాయి. క్రైస్తవ మతంలో విషయం ఏంటంటే నువ్వు మోసములో పడేటట్టు చేస్తాడు. నువ్వే భయపడుతున్నావో వారు భయపడు వాటిని వారి మీదకి రప్పించదు.
దేనికి భయపడుతున్నావు అదే జరుగుతుంది. ఆలోచించుకోండి, మీరు దేనికి భయపడుతున్నారు? మీరు దేవుని మాట వినకపోతే మీరు దేనికి భయపడుతున్నారో అవే మీకు జరుగుతాయి. మోసంలో పడిపోతారు. చిల్లు సంచులు వేసినట్టు అయిపోతుంది మీ జీవితం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. దానికి రివర్స్ మాట్లాడండి. అది ప్రకృతి అయితే వికృతి మాట్లాడండి. యెహోవా యందు భయభక్తులు లేకుండా తమకు నచ్చినట్టుగా తమకు ఇష్టమైన త్రోవలో తిరుగువారు దౌర్భాగ్యులు. నిశ్చయముగా వాళ్ళ చేతుల కష్టార్జితము వ్యర్థమగును అని చదవాలి అక్కడ. అంతేనా? అదే జరుగుతుంది. నీ చేతుల కష్టార్జితం వ్యర్థమైపోతుంది. నువ్వు భయపడేవి నీ మీదకి వస్తాయి. నువ్వు మోసంలో పడిపోతావు. ఇవన్నీ అవసరం అంటారా? మనకి భయపడదాం ప్రియులారా, దేవుడికి భయపడదాం. చర్చకు వచ్చినప్పుడు దేవుడు చూస్తున్నాడు, ఆయన పరిశుద్ధులు చూస్తున్నారు, దేవదూతలు చూస్తున్నారు. నేను ఎలా పడితే అలా కూర్చోకూడదు, నేను ఎలా పడితే అలా అక్కడ మాట్లాడకూడదు, నన్ను దేవుడు చూస్తున్నాడు అనే స్పృహ నీకు ఉందనుకో, విన్న ప్రతి మాట పదే పదే తలపోసుకుంటూ జ్ఞాపకంలోకి తెచ్చుకుంటావు. యెహోవా మాట విను అని సౌలుకి దేవుడు చెప్తే ఖచ్చితంగా దేవుని మాటకు వ్యతిరేకంగానే పనిచేశాడు. అందుకే 22వ వచనంలో నువ్వు బలులు ఇవ్వడం కంటే, అర్పణలు అర్పించడం కంటే మాట వినాలి కదా, నువ్వు మాట వింటం లేదు అని చెప్పి దేవుడు సౌలుని తిరస్కరించాడు. కుక్కలు పందులు మాట వినవు. కుక్కలు పందులు ఎదురు తిరిగి దాడి చేస్తాయి. కుక్కలు పందులు భయభక్తులు లేని విచ్చలవిడి జీవితం. కుక్క విచ్చలవిడిగా తిరుగుతుంది, దానికి నచ్చినట్టు తిరుగుతుంది, నచ్చింది తింటది, నచ్చిన చోట పడుకుంటుంది, నచ్చినట్టు బతుకుతుంది. అందుకే దానికి కుక్క అన్నారు. ఆ కుక్క లాంటి బతుకు మనలో ఉంటే దేవుడు మనల్ని మెచ్చడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనమును అసహించుకుంటాం. సామెతల గ్రంథం 8:13 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకునుటయే. చెడుతనం అసహించుకుంటున్నావు. నేను స్నేహితులు ఎక్కడికో పిలుచుకుంటున్నాను, నేను రాను. ఏదో చూడాలనిపిస్తుంది, వద్దు. ఎక్కడికో వెళ్ళాలనిపిస్తుంది, వద్దు. నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవునికి నేను సమయం ఇవ్వాలి, దేవునితో కూర్చోవాలి, లేకపోతే దేవుడు నాకు శత్రువు అయిపోతాడు. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యం. గర్వం, లూసిఫర్ గర్వం ఉంది, తోసేసాడు. అహంకారం, లూసిఫర్కి అహంకారం ఉంది, అణిచిపడేశాడు. దుర్మార్గత, కుటిలమైన మాటలు. నువ్వు నిజంగా దేవుడి పట్ల భయం ఉంటే చెడుతనాన్ని అసహించుకుంటావు. 9వ అధ్యాయం 10వ వచనం సామెతలు 9:10 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారమగును. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానం, తెలివైన పని. నీకు దీర్ఘాయువు కలుగుతుంది అంటాడు 10:37 సామెతలు 1:7 నువ్వు తెలివిగా ఉంటావంటాడు. దేవుని యందు నువ్వు భయం కలిగి ఉండాలి. 130వ కీర్తన 4వ చరణములో అయినను జనుల యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ నందును. భయం ఉందా దేవుడు అంటే? నువ్వు చేసిన తప్పులన్నీ కవర్ అయిపోవాలనుకుంటావా? ఫోన్లో ఏదో చేస్తారు, డిలీట్ కొడతారు. అంటే పొరపాటు చేశానని అర్థమైంది, దొరికిపోతావని అర్థమైంది, డిలీట్ కొట్టేశావు. నువ్వు డిలీట్ కొట్టేశావు కానీ దేవుడి అకౌంట్లోంచి డిలీట్ అవ్వదు. చాలా పనులు చేసి డిలీట్ కొడతారు, నువ్వు డిలీట్ చేసేయగలవు. ఓ మాట అనేసి నేను అనలేదని బొకాయించగలవు. ఓ పొరపాటు చేసేసి నేను కాదు చేసిందని ఇంకొకరి మీద తోసేయగలవు. కానీ దేవుడి అకౌంట్లోంచి పోకపోతే అన్నిటికీ దులిపేస్తాడు. నేను జాగ్రత్త. దేవుడు అంటే భయం ఉంటే, క్షమాపణ కావాలనుకుంటే ముందు దేవుని దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి, ప్రభువా నాకు భయం వేస్తుంది, నన్ను క్షమించు, నా తప్పులు సరి చేసుకుంటాను, ఎక్కడి నుంచి నీ కొరకు బ్రతుకుతాను ప్రభువా, నాకు మరొక అవకాశం ఈ నాయనా అని దేవుని పాదాల మీద పడు. నువ్వు కుక్కవి పందెవైతే అప్పటికీ నేను చెప్పే మాటలు అర్థమవు. నువ్వు దేవుని బిడ్డవైతే, నీకు వినయం ఉంటే, నువ్వు నిజంగా దేవునికి భయపడే లక్షణం ఉంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు అర్థం చేసుకుంటావు. అందుకే 115వ కీర్తనలు ఎక్కువ మనం చదువుతాం. 115వ కీర్తన 13వ చరణంలో పిన్నలనేమి పెద్దలనేమి తన ఎంతో భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును.